ఇక్కడ నేను శాంపుల్ మొబైల్ నంబర్ తీసుకున్నా. మొబైల్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాను. తర్వాత సమ్ కాలిక్యులేషన్ రాసాను. దాని యొక్క రిజల్ట్‌ని మాస్క్డ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాను. కన్సోల్‌లో మాస్క్డ్ అనే వేరియబుల్‌ని ప్రింట్ చేశాను. ఈ కాలిక్యులేషన్ మొత్తం సింగిల్ లైనే. నేను ప్లేస్ సరిపోక డాట్ తర్వాత ఉన్నది నెక్స్ట్ లైన్‌కి మూవ్ చేశాను. అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే మొబైల్ నంబర్‌లో లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. రిమైనింగ్ ఎక్స్ అనే క్యారెక్టర్‌తో ఫిల్ అయ్యొచ్చినియి. చాలా వెబ్‌సైట్స్‌లో మొబైల్ నంబరు, అకౌంట్ నంబరు ఇలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ని మాస్క్ చేసి చూపిస్తారనమాట. ఫస్ట్ మొబైల్ డాట్ స్లైస్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నా. స్లైస్ అనే మెథడ్‌ని యూజ్ చేసి అరేలో కానీ, స్ట్రింగ్‌లో కానీ సమ్ పోర్షన్‌ని తీసుకురావచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకురావాలో మనము 2 ఇన్‌పుట్స్ అనేవి పాస్ చేయొచ్చు. అవి స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అని అనుకుంటే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందంటే ఇక్కడ మనం పాస్ చేసిన స్టార్ట్ ఇండెక్స్ కానించి ఎండ్ -1 వరకు ఆ యారేలో అయితే యారేలో, స్ట్రింగ్‌లో అయితే స్ట్రింగ్‌లో ఏ ఎలిమెంట్స్ అయితే ఉంటాయో ఆ ఇండెక్సెస్ దగ్గర అదొస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ డాట్ స్లైస్ ఆఫ్ 1, 4 అని ఇస్తే స్టార్ట్ ఇండెక్స్ 1 ఇచ్చినట్టు, ఎండ్ ఇండెక్స్ 4 ఇచ్చినట్టు, ఎండ్ -1 వరకు అంటే ఆ స్ట్రింగ్‌లోని ఇండెక్స్ 1 కానించి ఇండెక్స్ 3 వరకు ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అదొస్తుంది. సో, మనకి స్ట్రింగ్‌లో కానీ, యారేలో కానీ ఇండెక్సెస్ 0 కానించి స్టార్ట్ అవుతాయి. ఇది 0th ఇండెక్స్. ఇది 1, 2, 3 ఇలాగ. సో, మనకి 1 అనే ఇండెక్స్ కానించి 3 అనే ఇండెక్స్ వరకు అంటే 8, 7, 6 అలా వస్తుంది. స్లైస్ అనే మెథడ్‌కి 2 ఇన్‌పుట్స్ పాస్ చేస్తే స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ ఇచ్చినట్టు. కానీ నేనిక్కడ ఒక ఇన్‌పుటే ఇస్తున్నా. సో, ఒక ఇన్‌పుటే ఇస్తే దాన్ని స్టార్ట్ ఇండెక్స్ కింద కన్సిడర్ చేస్తుంది. ఆ ఇండెక్స్ కాడ్నుంచి కంప్లీట్ యారే అయితే యారే, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ మొత్తం వచ్చేస్తుందనమాట. స్లైస్ ఆఫ్ 1 అని ఇస్తే ఇండెక్స్ 1 కాడ్నుంచి కంప్లీట్ స్ట్రింగ్ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ నేను స్లైస్ అనే మెథడ్‌ని కాల్ చేస్తూ ఒక ఇన్‌పుటే ఇస్తున్నా. అది స్టార్ట్ ఇండెక్స్. కానీ అది నెగెటివ్‌లో ఇస్తున్నాను. నెగెటివ్స్‌లో ఇస్తే ఎలా వర్క్ అవుతుందంటే ఈ నెగెటివ్ ఇండెక్స్‌ని పాజిటివ్ ఇండెక్స్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. పాజిటివ్ ఇండెక్స్ వాల్యూ ఏమవుతుంది అనంటే ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ మైనస్ ఈ ఇండెక్స్ వాల్యూ. సో, స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఇక్కడ నేను 10 తీసుకున్నా. 10 - 4 అంటే ఎంత? 6. స్లైస్ ఆఫ్ -4 అని ఇస్తే ఇండైరెక్ట్‌గా స్లైస్ ఆఫ్ 6 అని ఇచ్చినట్టు. స్టార్ట్ ఇండెక్స్ 6 ఎండ్ ఇండెక్స్ ఇవ్వలేదు. కాబట్టి ఆ స్ట్రింగ్‌లో ఇండెక్స్ 6 కాడ్నుంచి కంప్లీట్‌గా ఏవైతే ఉంటాయో ఎండ్ వరకు అదొస్తుంది. స్ట్రింగ్‌లో ఇండెక్స్ 6, 7, 8, 9 వాల్యూస్ ఏంటి? 3210. మొబైల్ డాట్ స్లైస్ ఆఫ్ -4 అని ఇస్తే మనకి రిజల్ట్ అనేది 3210 అనే స్ట్రింగ్ వస్తుంది. ఆ వచ్చిన రిజల్ట్‌తో ప్యాడ్ స్టార్ట్ అనే మెథడ్‌ని కాల్ చేస్తాము. ప్యాడ్ స్టార్ట్ అనే మెథడ్‌ని యూజ్ చేసి ఒక స్ట్రింగ్ యొక్క లెంగ్త్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాన్ని ఫస్ట్ ఇన్‌పుట్ కింద ఇవ్వాలి. నెక్స్ట్ ఆ ఇంక్రీజ్ అవుతుంది కదా లెంత్ ఆ పొజిషన్స్‌లో స్టార్టింగ్ ఏ క్యారెక్టర్స్ ఫిల్ చేయాలి అని చెప్పి నెక్స్ట్ ఇన్‌పుట్ కింద ఇవ్వాలి. ఎక్స్ అని ఇచ్చాను. సో, ఇక్కడ 3210 స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత? 4. మనము ఆ లెంత్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాము 10 కింద. అంటే మనకి ఒక కొత్త స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. దాని యొక్క లెంత్ 10 అనమాట. ఈ స్ట్రింగ్‌లో ఆల్రెడీ 4 క్యారెక్టర్స్ ఇచ్చేసాము. ప్యాడ్ స్టార్ట్ అని ఇచ్చామంటే ఏంటి? ఇక్కడ రిమైనింగ్ స్టార్టింగ్ 6 ప్లేసెస్ ఏవైతే ఉంటాయో దానిలో ఎక్స్ అనే క్యారెక్టర్‌ని ఫిల్ చేయమని. కాబట్టి మనకి అవుట్‌పుట్‌లో ఫస్ట్ 6 ప్లేసెస్ ఎక్స్‌తో ఫిల్ అయ్యి వచ్చిందనమాట. ఉన్న స్ట్రింగ్‌ని ఎంత లెంత్ వరకు ఇంక్రీజ్ చేయాలో అది ఫస్ట్ ఇన్‌పుట్ కింద ఇవ్వాలి. ఆ ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఆ ప్లేసెస్‌లో సమ్ క్యారెక్టర్స్ అనేవి ఫిల్ చేయాలి కాబట్టి మనము స్టార్టింగ్‌లో కావాలి అని అనుకుంటే ఈ ప్యాడ్ స్టార్ట్ అని ఇచ్చాం కాబట్టి ఎక్స్ అనే క్యారెక్టర్ స్టార్టింగ్‌లో వచ్చింది. ప్యాడ్ ఎండ్ అని కూడా ఉంటుంది. అదేం చేస్తుందంటే సేమ్ ఇలానే ఒక స్ట్రింగ్ యొక్క లెంగ్త్‌ని ఇంక్రీజ్ చేస్తూ అడిషనల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎండ్‌లో ఈ ఎక్స్ అనే క్యారెక్టర్‌ని ఫిల్ చేస్తాయి. ఇక్కడ మనం ఎక్స్ అయితే ఎక్స్ ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్‌తో ఫిల్ చేసుకోవచ్చనమాట.